R55 న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేస్తున్నాను. ఇందుకు నారాయణ గారి యొక్క బెదిరింపు ధోరణి కారణంగా నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా 2 ప్రశ్నలు ఆయనకి అడగదలుచుకున్నా. నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారు? 2 నెలల ముందే నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను. కాబట్టి నేను ఆ 2 నెలల్ని కాస్త 20 రోజుల ముందు రిజైన్ చేస్తున్నానని చెప్పడం జరిగారు. అంటే మీకు 2 నెలల ముందు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు పరుస్తూ ఏదో ఒక పొలిటికల్ స్ట్రాటజీ కోసం, ఒక రాజకీయ అవసరం కోసం ఆ నిందని అధికార పార్టీ నారాయణ గారి మీద వేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. నిన్న స్పష్టంగా మీరు ఏం చెప్పారు? నాకు పూర్తి స్థాయిగా నేను నెల్లూరు నగర నియోజకవర్గం వైకాపా కార్యకర్తలతో సమయం కేటాయించాలి, కాబట్టి రెడ్ క్రాస్ చైర్మన్ గా నేను పూర్తిగా దీనికి న్యాయం చేయలేను, కాబట్టి నేను రిజైన్ చేయాలని 2 నెలల ముందే అనుకున్నానని చెప్పి స్పష్టంగా చెప్పారు. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయలేనని చెప్పి రిజైన్ చేస్తున్నానని చెప్పి నిన్న చెప్పారు. అంతవరకు చెప్పి ఉంటే బాగుండేది. మరి నారాయణ గారు ఏదో మిమ్మల్ని డిజాల్వ్ చేయాలని, మీ యొక్క సంస్థలో ఎవరినో వాకప్ చేసినట్టు, ఎంఓయూ ఇమ్మని అడిగినట్టు రకరకాల కల్లిపొల్ల మాటలు చెప్పి ఒక మసిగుడ్డని అవతల వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు దులుపుకుంటారనే ధోరణితోటి ఈ రోజు నిన్న మీ యొక్క రాజీనామా చేసిన విధానాన్ని గురించి మేము తెలియజేస్తున్నాం. ఒక్క ప్రశ్న అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని, అయ్యా మీకున్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్ గా మీరు పూర్తిగా దాన్ని న్యాయం చేయలేదని చెప్పారే, మీకు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినటువంటి నెల్లూరు నగర వైకాపా ఇన్ఛార్జ్ పదవికి నేను పూర్తి స్థాయిగా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా మీకు పదవి ఉంది, దాన్ని ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? మీరు 2 పదవులకి న్యాయం చేయలేరు కదా. మరి రెడ్ క్రాస్ చైర్మన్ గా మీరు న్యాయం చేయలేరు, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు సహకరించట్లేదు, నేను రెడ్ క్రాస్ రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పుడు మీ ఎమ్మెల్సీ పదవి కూడా ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మీరు రెడ్ క్రాస్ చైర్మన్ గా గెలిచింది ఏ విధంగా కూడా చెప్తా వినండి. గతంలో లాస్ట్ టర్మ్ లో మీ రెడ్ క్రాస్ లో మనోహర్ రెడ్డి గారి ప్యానెల్ గెలిస్తే అప్పుడు మీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మీరు చైర్మన్ అయిన విధానాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.